విష్ణు సహస్రనామ స్తోత్రంలోని కొన్ని శ్లోకాలకు అతి ప్రత్యేకత సంతరించుకుంది. అందులో మనం 2 శ్లోకాల గురించి తెలుసుకున్నాం. 3వ శ్లోకం అగ్రణీర్గ్రామణి శ్రీమాన్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. ఈ శ్లోక పారాయణ వలన పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ లేదా ఇంకే ఇతరత్ర సమర్థవంతమైన నాయకత్వాన్ని పొందడానికి కానీ లేదా ఎన్నికలలో గెలవడానికి కానీ ఈ శ్లోకాన్ని పాటించవచ్చు. అంతేకాదు, సమర్థవంతమైన నాయకత్వం అంటే మనం ఉద్యోగం చేసేటప్పుడు క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా అందరినీ ఒకే తాటి మీద నడిపించి మనం సక్సెస్ అవ్వడం కూడా నాయకత్వమే. అంచేత ఉద్యోగ లక్షణాలలో కూడా ఇది ఒక ప్రథమాంశం. కాబట్టి అందరూ ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుని పానకం నివేదన చేసి సేవించిన ఎడల నాయకత్వ పటుత్వం, సమర్థవంతమైన నాయకత్వ పటుత్వాన్ని పొందుతారు. 24వ శ్లోకం అగ్రణీర్ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. అందరూ ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోండి.